సరే పద బైకు ఎల్బీ నగర్ వరకు వెళ్ళొద్దామా? వెళ్దాం బాసు, కానీ ఎందుకైనా మంచిది పెట్రోల్ గాలి కరెక్ట్ గా ఉందేమో చెక్ చేసుకో. ఏ నా క్యాల్కులేషన్ మిస్ అవ్వదు. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ కి కరెక్ట్ గా 25 కిలోమీటర్లు. ఓకే బాసు. నేను నా ఎంతకి పెట్రోల్ పోయించాను? నిన్న మనం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు 50 రూపాయలకి పోయించావు బాసు. 50 రూపాయలకి పోయించానా? అప్పుడు నువ్వు నాకెంత మైలేజ్ ఇస్తావు? 60 ఇస్తావు. 50 రూపాయలకి సగం లీటర్ వస్తుంది. అప్పుడు 30 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా. భయపడతావు ఎందుకు? వెళ్దాం పద. నీ క్యాల్కులేషన్ మిస్ అవుతుంది కదా బాసు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో మ్యాథ్స్ లో 100 కి 105. ఓ అవునా బాసు, అయితే సూపర్ బాసు. పద పద బయలుదేరదాం. ఓకే బయలుదేరదాం. A few minutes later. నన్ను నడి రోడ్డు మీద నించో పెట్టావు కదా. ఏయ్, ఆ మాట నేను నీకు చెప్పాలి. మామా బండిలో పెట్రోల్ అయిపోయిందిరా, నడి రోడ్డు మీద కూర్చున్నాను రా. త్వరగా రా మామా. మ్యాథ్స్ లో 100 కి 105 వచ్చిందన్నావు. అకార్డింగ్ టు నా క్యాల్కులేషన్ ప్రకారం కరెక్టే. ఓవర్ గా చేయకు. నువ్వే సరిగ్గా మైలేజ్ ఇవ్వలేదు. అందుకు నువ్వు నన్ను టైం కి సర్వీస్ కి వెళ్ళరా ఎదవా. అంత డబ్బులుంటే పెట్రోల్ పెంచుకునేవాడినిగా. ఏంటి ఇల్లంతా తడితడిగా ఉంది? అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయప్పా? ఏయ్ ఫ్రిడ్జు, రేయ్ నిన్నేరా. ఎస్ ఇలా హాల్లోనే వన్ బాత్రూమ్కి వెళ్ళడానికి అసహ్యంగా లేదు? చూడు, ఊరికి అనవసరంగా తిట్టుకో. అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకో. సరే చెప్పు, ఏం జరిగింది? నువ్వు వెళ్ళిన తర్వాత 3 గంటలు కరెంటు పీకేశాడు. నేను మాత్రం ఏం చేయగలను? అందుకే ఐస్ మొత్తం కరిగిపోయింది. ఆగు, ఒక రోజంతా నీ ఫ్యూజ్ పీకేస్తాను. నీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. లోపల ఉన్న పిండే పాడైపోతుంది. నువ్ే మీ మమ్మీ దగ్గర అనవసరంగా తిట్టించుకుంటావు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఆగు, నీ సంగతి చెప్తాను. నా చేత ఇల్లు తుడిపిస్తావా? ఏంట్రా చూస్తున్నావు? ఎలాగో నన్ను తుడవు, ఇంటినైనా శుభ్రంగా తుడు. టైగర్, టైగర్ ఎక్కడున్నావు? చెప్పండి బాస్. అసలు ఈ చార్జర్ వైర్ని ఇలా కొరికింది ఎవరు? బాస్, నాకు దానికి సంబంధం లేదు. నువ్వు కాకుండా ఇంకెవరు కొరుకుతారు? నేను కొరకలేదు బాస్. ఒకవేళ నేను కొరికినా మీ ఇంట్లో ఉన్న చెప్పులనే కొరుకుతాను, అంతేగాని వీటిని కొరకను. ఈ పని వాడే చేసి ఉంటాడు. వాడేనా? ఎవడు వాడు? ఎవడురా అది? వారే బాస్. వాడిని పట్టుకోవడానికి ట్రై చేసి నేను టైర్డ్ అయిపోయాను. నిజమా? మీరేనా పట్టుకోండి బాస్. ఈ వేలుతోనే ఆటలా? A few moments later. నిన్నెవడరా కొరికింది? అందుకే నిన్ను పట్టుకున్నాను. నువ్వు కొరకడానికి తప్ప ఇంకేం దొరకలేదా? బాస్ ఏదో టైం పాస్ కొరికాను బాస్. నువ్వు చచ్చేదాకా ఇక్కడే ఉండాలి. బాస్ బాస్ ప్లీజ్ బాస్ వదిలే బాస్. నాకేం తెలియదు బాస్. ఇంకెప్పుడు ఇలా చేయను బాస్. ప్లీజ్ ప్లీజ్ బాస్, ఒక్కసారి వదిలే బాస్. బాస్ ప్లీజ్ బాస్. బాస్ నేను నిజం చెప్తున్నాను బాస్. ఇంకెప్పుడు ఎప్పుడు ఇలాంటి పనులు చేయను బాస్. నన్ను నమ్ము బాస్. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి మా ఇంట్లో నువ్వు ఏం కొరకూడదు. డోంట్ వరీ బాస్. నేను ఇంక నుంచి అసలు ఏం కొరకను బాస్. సరే టైగర్, నేను ఆఫీస్కి వెళ్తున్నా. వీడిని చూసుకో. నేను చూసుకుంటాను బాస్. ఏయ్, ఈ పని చేసింది ఎవర్రా? దానికి కారణం కూడా నేనే బాస్. ఓకే గాయ్స్, మొదలు పెడదామా? మళ్ళీ వచ్చాడు. సంవత్సరానికి ఒకసారి తుడిచి బొట్లు పెడతాడు. ఎరా ఆయుధ పూజ వచ్చినప్పుడే మేము నీకు గుర్తొస్తావా? ఇప్పుడు వాడిని ఎందుకు తిడతారు? అసలుకే సంవత్సరానికి ఒకసారి కడుగుతాడు. ఇలా తిడితే అది మానేస్తాడు. ఊరికే ఇష్టం వచ్చినట్టు తిట్టకండి. వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అంతే అంతే అంతే, కడుపు దగ్గర అంతే అంతే. అంతే సూపర్. ఇప్పుడు చేయి దగ్గర. ఇప్పుడు కొంచెం తల మీద దురదగా ఉంది. అక్కడే అక్కడే. సూపర్. వేలు నెక్స్ట్ నన్ను క్లీన్ చేయరా. కాదు వేలు, ముందు నన్నే క్లీన్ చేయాలి. వస్తాను 1 by 1 వస్తాను. ఊరికే గొడవ పడకండి. అయ్యయ్యో. రేయ్, వీడిని కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఇప్పుడు వదిలేసామనుకో మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనకి దొరకడు. రే రే రే, ఏమైందిరా? ఎందుకు ఆలోగా లేచి వెళ్ళిపోతున్నావు? పడుకో. వద్దు బెడ్డు. పర్లేదురా, వచ్చి పడుకో. 1 అరగంట పడుకోనిలే. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలి బెడ్డు. బయలుదేరతా. రే రే, కలలో నీ గర్ల్ ఫ్రెండ్ తో తాజ్ మహల్ కూడా వెళ్ళావు కదరా. వచ్చి కంటిన్యూ చేయరా. నేను కలకన్న విషయం నీకెలా తెలుసు? కలగంటే నా కరువులో కలవరిస్తున్నావు కదరా. ఇదిగో బుజ్జి, ఇదే తాజ్ మహల్. బాగుందా? రారా, వచ్చి పడుకోరా. 1 అరగంట పడుకో. ఓకే, ఒక 1 గంట పడుకుంటాను. అరగంట అయిపోయింది కదా. 1 అరగంట కాదురా దద్దమ్మ, 6 గంటలైంది. 6 గంటల? అర్థం కాలేదే. 1 అరగంట పడుకోరా అంటే 6 గంటల సేపు పడుకొని నిద్రపోయావు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందా? మీరు నిద్ర లేచి టైంకి బయటికి వెళ్ళాలంటే పరుపు వైపు చూడొద్దు. చూస్తే పడుకొని నిద్ర పుచ్చేస్తుంది. టైం అలాగో 11 అయిపోయిందా? త్వరగా పడుకొని నిద్రపోవాలి. రే ఇంత త్వరగా పడుకుంటావు ఏంట్రా? రే నేను టచ్ చేయకపోతే నీకు నిద్ర రాదురా. బాస్ బాస్ ఓకే, ఒక నోటిఫికేషన్ వచ్చింది బాస్. బాస్ ఓకే బాస్, మీరు టైర్డ్గా ఉంటారని తెలుసు, కానీ ఇది కొంచెం అర్జెంట్ నోటిఫికేషన్ బాస్. మీరు బాగా పడుకొని నిద్రపోండి. హెల్త్ ముఖ్యం బాస్. పడుకోండి బాస్. వద్దు బాస్. బాస్
ఒక నోటిఫికేషనేగా బాస్ చూస్తానులే. వద్దులే బాస్, పర్లేదు. మాక్సిమం 5 minutes అవుతుంది ఎందుకు బాస్ అంతేగా. అనవసరంగా స్ట్రెయిన్ అవుతారు? ఓకే బాస్, ఈ రోజు అప్డేట్ ఏమిటంటే యూట్యూబ్ లో బోల్డ్ అని వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి. ఒకసారి అవి చూడండి. ఏ నిజమా? అంటే చెప్పడం మర్చిపోయాను, వాట్సాప్ లో మీ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది, అది కూడా చూడండి. నా గర్ల్ ఫ్రెండా? ఏమంటున్నావు? అలాగే 3 మెయిల్లు వచ్చాయి, ఫేస్బుక్ లో 2 రిక్వెస్ట్లు వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ లో మీకు గర్ల్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అవునా? అమ్మాయిల మధ్య మీరు సరే, బాగా ఫేమస్ చూస్తాను. అయిపోయారు. అమ్మాయిలు మీరంటే పడి 6 చచ్చిపోతున్నారు బాస్. hours later. ఏంటి కోడ అరుస్తోంది? అవును బాస్, పొద్దున 6 గంటలకు కోడి కాకపోతే ఇంకెవరు అరుస్తారు? పొద్దున్న 6 అయిందా? నేను కిచెన్ టైం 5 minutes కదా, అనవసరంగా 5 గంటలు టైం వేస్ట్ చేయించావు. అయ్యో ఇప్పుడు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాలి, ఆల్రెడీ 6 అయింది. ఏ ఎలుక, అయ్యో ఎవరు? ఇక్కడ కిచెన్ లో ఏం చేస్తున్నావు? బాస్ బాగా ఆకలేసింది బాస్, అందుకే మీరు తిని మిగిల్చినవన్నీ తింటున్నాను బాస్. మిగిల్చినవా? మళ్ళీ 3 గంటలకు వచ్చి తిందామనే దాన్ని అక్కడ మిగిల్చి వెళ్ళాను. ఇప్పుడు నువ్వు అది తింటే ఎలా? సారీ బాస్, నా పిల్లలందరూ కింద ఆకలితో అల్లాడుతున్నారు, అందుకే నేను తిని వాడికి కొంచెం పెడదామని. పిల్లల అంటే కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారా? ఎమోషనల్గా అటాక్ చేస్తున్నాడు. సరే ఓకే, ఇప్పుడు నువ్వు ఆ ఫుడ్ తీసుకెళ్ళి మీ పిల్లలకి పెట్టుకో, కానీ రేపు నేను వచ్చి చూసేసరికి నువ్వు ఇంట్లో ఉండకూడదు, సరేనా? బాసు ఇంట్లో నుంచి తరివేస్తే ఇంకెక్కడికి వెళ్తాను బాసు? నన్ను అడుగుతావేంటి? మా ఇంట్లోనే తీసేసుకుంటావా? పక్కింటి రామ్ గోపాల్ ఇల్లు ఖాళీగా ఉంది, అటు పక్కన సీన్ గాడి ఇల్లు ఖాళీగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి షిఫ్ట్ అవుతూ ఉండు, అర్థమైందా? ఓకే బాసు. రేపు కరెక్ట్ గా అలాగే 3 గంటలకు వచ్చి చూస్తా. నువ్వు నీ పిల్లలు ఎవ్వరు ఇక్కడ ఉండకూడదు. ఓకే బాసు, అలాగే లైట్ కూడా ఆఫ్ చేసి వెళ్ళిపో బాసు. అంటే ఇన్నాళ్ళు నేను 3 గంటలకి తిన్నదంతా ఈ ఎలుకలు తిని మిగిల్చినవా? బాస్ ఆ బ్యాటరీ. అయ్యో ఛే, మాటికి మర్చిపోతూనే ఉన్నాను. పాపం బాస్, వాడు మీ చేతిలో తన్నులు తిని తిని అలసిపోయాడు. ఏంటి నీ తమ్ముడికి తెగ సపోర్ట్ చేస్తున్నావు? అది కాదు బాసు, వాడు లేకపోతే నేను లేను, నేను లేకపోతే వాడు లేడు. ఊరికే ఫీల్ అవ్వకు, 2 దెబ్బలు కొడితే సెట్ అయిపోతాడు. అమ్మా! ఆ, ఆ, అరే వర్కౌట్ లేదేంటి? బాస్ బ్యాటరీ డెడ్ అయిపోయింది అనుకుంటాను బాస్. సర్లే వెళ్ళి బ్యాటరీ కొనుక్కొస్తాను. కొత్త బ్యాటరీ వేశాను కదా, అయినా పనిచేయట్లేదేంటి? ఒరే దుర్మార్గుడా, అనవసరంగా నా తమ్ముడిని చంపేశావు కదరా. చంపేశానా? అయ్యో, 20 రూపాయలు పెట్టి బ్యాటరీ మార్చడం ఎందుకు దండగా అనుకుంటే ఇప్పుడు 200 ఖర్చు ఎలా ఉంది? ఎరా బ్యాటరీ మార్చుకునే దిక్కులేని నీకు టీవీ ఎందుకురా? సరే ఊరికే ఏడవకు, కొత్త తమ్ముని కొనుక్కొస్తానులే. ఏయ్ దిగిరా. మా ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తావా? కురికేస్తా పోరా. నేనుండగా ఎవ్వడు లోపలికి రాలేడు, పో. వేలు బాబు, వేలు త్వరగా లే బాబు. ఎవడ్రా అది? నేనే వేలు, పక్కింటి గోవిందు. వస్తున్నా. ఏయ్ ఛీ, లే. ఏమైందన్నా? మీ ఇంటికి ఓ దొంగ వచ్చాడు బాబు. దొంగొచ్చాడా? ఏమంటున్నారన్నా? నిజంగా వచ్చాడు. నేను గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అలాగా అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. అవును, మీ ఇంట్లో కుక్కని పెంచుతూ ఉన్నారే, ఏమైంది అది? ఏంటి బాబు ఇది? కుక్కని కాపలా ఉంటుందనే పెంచుతారు, మీరేమో లోపల ఇలా పరుపు మీద పడుకోబెట్టుకున్నారు. సరిగ్గా పెంచు బాబు. ఓకే అన్నా. ఏమీ తెలియనట్టు ఎలా పడుకుందో చూసా. టైగర్, రే టైగర్. గుడ్ మార్నింగ్ బాస్. ఏంటి బాగా నిద్రపోతున్నావా? అవును బాస్, బిర్యానీ నిన్న నైట్ పెట్టిన లెగ్ పీస్ కూడా అదిరిపోయింది బాస్. అదిరిపోయిందా? అవునవును బాస్. ఇందాకే పక్కింటి గోవింద్ గారు వచ్చారు. ఏంటంట? నిన్న రాత్రి మన ఇంటికి దొంగోడు ఎవడో వచ్చాడంట. ఏంటి దొంగ? వాడు వస్తే వచ్చాడులే బాస్, రండి మనం పడుకుందాం. DJ